సేఫ్తో కానీ శారీతో కానీ 3 తీసుకుంటాం. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి పళ్ళు షోల్డర్ దగ్గర తీసుకుంటాం. షోల్డర్ టు పళ్ళు హైట్ ఇక్కడ నుంచి మన కొంగు ఎంతవరకు కావాలో అంతవరకు. మ్యాక్సిమం నాకైతే ఒక 43 వరకు నాకు సరిపోతుంది. ఓకే, 43 వరకు మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి జస్ట్ హిప్ ఇక్కడ మనం చెస్ట్ ఉంటుంది, చెస్ట్ మిడిల్ నుంచి తీసుకోవాలి. ఓకే, తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ థై అంటే మన కుడి కాళ్ళు తొడ వరకు తీసుకోవాలి. మ్యాక్సిమం 55 వస్తుంది నాకు. ఇట్లా 55 సెకండ్ మెజర్మెంట్. థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి హిప్ మెజర్మెంట్. ఇక్కడ నుంచి ఇట్లా ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ నాకు 34 వచ్చింది కదా. 34కి ఎక్స్ట్రా 5 ఇంచెస్ యాడ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ 34 to 5 ఇంచెస్ అంటే 40 వరకు మ్యాక్సిమం. దేనికైనా ఎవరికైనా కానీ ఏ సైజ్ వాళ్ళకైనా కానీ 5 ఇంచ్ యాడ్ చేయాలి దీంతో. ఒకవేళ ఇప్పుడు టేబుల్ లేదనుకో మనకి జస్ట్ ఈ జానా ఉంటుంది. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఇలా ఇంతవరకు కావాలి నాకు. ఇక్కడ వరకు వేసుకొని ఇక్కడ మనకి ఇటు సైడ్ పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ పిన్ పెట్టుకుంటాం కదా. మళ్ళీ సెకండ్ పిన్ వచ్చేసి షోల్డర్ టు మన రైట్ థై. రైట్ ఐ దగ్గర ఒక దగ్గర పెట్టాలి పిల్ల. పైన షోల్డర్ దగ్గర షోల్డర్ టు రైట్ థై ఇక్కడ వరకు ఒక పిన్ పెడతాను. ఫస్ట్ పిన్ వచ్చేసి ఓన్లీ కార్నర్కి మాత్రమే పెట్టాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మరొక పిన్. లాస్ట్ మెజర్మెంట్ వచ్చేసి కార్నర్కి. ఇక్కడ నుంచి దొరుకుంటున్నాను రైట్ సైడ్ ఉంటుంది. కింద చూసుకోవాలి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన సెంటర్ ఇక్కడ వరకు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు టేబుల్ లేదు కాబట్టి మన జానా ఉంటుంది కదా, మనకు జానా, ఈ జానా నుంచి ఇట్లా 5 జానా అంటాం. ఇట్లా 1 లాగున్న వాళ్ళకి అనుకో 1 2 జానా తీసుకోవచ్చు. నీకు అనుకో 2 తీసుకోవాలి. ఇక్కడ నాకు కాబట్టి జస్ట్ అంతే. ఇక్కడ ఎన్ని మెజర్మెంట్స్? ఇప్పుడు 3 మెజర్మెంట్. ఫస్ట్ వచ్చేసి హైట్ షోల్డర్ దగ్గర ఒక పిన్ పెట్టినాం. షోల్డర్ టు రైట్ థై ఒకటి. నెక్స్ట్ చుట్టుకొలత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పిన్. పళ్ళు ప్లీట్స్ వచ్చేసి ఫస్ట్ ఎన్ని టెక్నిక్స్ అంటే 3 టెక్నిక్స్ ఉంటాయి. 3లో ఫస్ట్ టెక్నిక్ నార్మల్గా ఫస్ట్ ప్లీట్ ఏమో ఇటు సైడ్ ఫాల్ ఉన్న సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ వచ్చేసి పెద్దగా పెట్టుకోవాలి 4 ఇంచెస్. ఒక టేబుల్ లేదు కాబట్టి మనకి ఏళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ ఏళ్ళు కౌంట్ పెట్టుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ అనుకో, నా సైజ్కి 4 ఇంచెస్ పెట్టాలి. ఇలా 4 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి లోపల ప్లీట్స్ అన్నీ హాఫే ఉండాలి, మళ్ళీ ఫుల్ ఉండకూడదు. ఓకే, హాఫే ఇలా. ఇదేమో ఇటు సైడ్ వచ్చేయాలి. ఫస్ట్ పైట్ ఏమో అటు సైడ్, కింది ప్లేట్ ఇటు సైడ్ అంతే. ఫస్ట్ టెక్నిక్ అది. సెకండ్ వచ్చేసి టేబుల్కి క్లిప్ పెట్టేసి ఇట్లా పెడతాం. ఫస్ట్ ప్లేట్ ఫస్ట్ టెక్నిక్ ఏమో అది నార్మల్గా హ్యాండ్ తోటి ఇట్లా మామూలుగా చేసుకోవాలి. లోపల ప్లేట్స్ మాత్రం చిన్నగా పెట్టుకోవాలి. 2.5 పెట్టుకోవాలి అంతే. ఫస్ట్ ప్లేట్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు మిడిల్ హాఫ్లో పెట్టుకోవాలి. సెకండ్ టెక్నిక్ వచ్చేసి టేబుల్కి క్లిప్ పెట్టేసి ఇట్లా ఫస్ట్ ప్లేట్ పెద్దగా ఉంటుంది కదా, సేమ్ ఇట్లా పెట్టేసి 2 hands తోటి జస్ట్ ఇది సెకండ్. ఓకేనా? ఇది ఇటు సైడ్ వచ్చేసి ఇది సెకండ్ టెక్నిక్. ఏది ఈజీ ఉంటే అది.
థర్డ్ టెక్నిక్ వచ్చేసి ఐరన్తో చేయాలి. ఐరన్ బాక్స్ ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూస్తున్నా. ఐరన్ బాక్స్లో ఫిల్టర్ వాటర్ మాత్రమే పోయాలి. సో ఇక్కడ ఒక క్యాప్ ఇస్తాడు, ఆ క్యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇక్కడ మ్యాక్స్ అని ఉంటుంది. నేను యూజ్ చేసేది ఫిలిప్స్ బ్రాండ్. మ్యాక్స్ వరకు వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఓన్లీ ఫిల్టర్ వాటర్, సాల్ట్ వాటర్ యూజ్ చేయదు. ఈ మ్యాక్స్ వరకు వాటర్ పోస్తాం. దీని క్యాప్ క్లోజ్ చేసేసి ఇక్కడ ఓన్లీ సిల్క్ మూడే పట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడ అన్నప్పుడు ఇటు వస్తుంది, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ వస్తాయో ఇక్కడ నుంచి వస్తుంది. మూడు వచ్చేసి ఎప్పుడు సిల్క్ మూడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఆన్లో ఉంది. రివర్స్ వేసుకొని ఫస్ట్ ప్లీట్ వచ్చేసి ఫస్ట్ పెద్దగా పెట్టుకుంటాము, ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఎట్ సైడ్, ఇది మనకు లెఫ్ట్ సైడ్. మనం సైడ్ నిలబడేటప్పుడు రివర్స్ వేసుకుంటాం. కొంగుని రివర్స్ వేసుకొని ఫస్ట్ ప్లీట్ ఇలా ఐరన్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది, లైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఐరన్ చేసుకున్నప్పుడు ఇక్కడ లైన్ కనిపిస్తుంది. ఈ లైన్ ఉన్నప్పుడు ఈ కార్నర్ నుంచి మన రైట్ సైడ్ మీద తీసుకొని ఈ లైన్ అయితే ఎక్కడి వరకు అయితే ఐరన్ చేసుకున్నామో అక్కడ వరకు ఫోల్డ్ చేయాలి. మళ్ళీ సేమ్ లైన్ వరకు ఫోల్డ్ అవ్వట్లేదు అనుకో, మళ్ళీ ఇలా ఐరన్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఐరన్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఎన్ని ప్లీట్స్ లాస్ట్ మనకి ఎన్ని ప్లీట్స్ కావాలనుకుంటామో అన్ని ప్లీట్స్ అంటే ఇక్కడ తక్కువ వస్తాయి. ఇప్పుడు దీన్ని నీట్గా ఐరన్ వేసుకొని స్ట్రీమ్ ఇచ్చుకుంటూ ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ లైన్స్ కనిపిస్తుంది, లైన్స్ కనిపిస్తున్నాయి, ఇలా కనిపిస్తున్నాయి. ఇటు నుంచి అన్నా కానీ రావచ్చు, ఇట్లా అన్నా కానీ. ఇలా చూసుకుంటున్నాము. లైన్స్ దగ్గర పట్టుకోవాలా? ఫస్ట్ ప్లేట్ వచ్చేసి ఫోల్డ్ చేసినాము. ఇది ఫస్ట్ ప్లేట్ ఫోల్డ్ చేసినాం. ఇక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది అప్ డౌన్. ఒకటి లిఫ్ట్ చేయాలి, ఒకటి క్లోజ్ చేయాలి, ఒకటి లిఫ్ట్ చేయాలి, ఒక లైన్ క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఒకటి లిఫ్ట్, ఒకటి క్లోజ్, ఒకటి లిఫ్ట్, ఒకటి క్లోజ్, ఒకటి లిఫ్ట్ చేయాలి, ఒకటి క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయాలి. మళ్ళీ వచ్చేసరికి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటు చేసినా కానీ ఇగో ఫస్ట్ ప్లేట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసింది, లాస్ట్ ప్లేట్ వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చింది. సేమ్ వచ్చింది కదా 3 టెక్నిక్స్. ఇవి 3 టెక్నిక్స్. ఇప్పుడు ఇవన్నీ నీట్గా మన షోల్డర్ వరకు సరి చేసుకుంటూ పిన్స్ పెట్టుకుంటూ ఐరన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అది మనకి కొంచెం కొంచెం గ్యాప్ వస్తాయి కదా. ఇప్పుడు ఇంకా చెస్ట్ పీస్ వచ్చేసి ఇటు సైడ్ మాత్రం స్ట్రైట్గానే ఉంటాయి. ఓన్లీ మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇటు సైడ్ స్ప్రెడ్ అసలు లేదు, ఓన్లీ ఇట్లా ఉంటుంది. బట్ ఇట్లా స్ప్రెడ్ చేయాలి. క్లిప్ కొంచెం సరి చూసుకొని నీట్గా పెట్టుకొని స్ప్రెడ్ చేయాలి. ఇటు సైడ్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇటు సైడ్ మాత్రం ఫుల్ చేసుకోవాలి. టేప్ వచ్చి ఇప్పుడు టేప్ తోటి ఇందాక మనం నా చెస్ట్ ఎంత ఉంది, నా సైజ్ వచ్చేసి షోల్డర్ టు చెస్ట్ 11.5. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్లో తీసుకోవాలి. పళ్ళుకి ఫస్ట్ ప్లేట్ మిడిల్లో తీసుకుంటే 11.5 దగ్గర ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటాం ఇటు సైడ్ కార్నర్కి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్లీట్స్, చెస్ట్ 13. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13. ఎక్కడైతే మనం 11 ఇందాక 11 అక్కడ క్లీన్ పెట్టుకున్నామో అక్కడ పెట్టుకొని చూసుకోవాలి. కరెక్ట్ 13 ఇంచెస్ ఉంది. ఈ 13 ఇంచెస్ లోపలిని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం బయటకు కొనుక్కొని ఇక్కడ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. క్లీన్ పెట్టేసుకుంటాం. ఈ ప్లీట్స్ అన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లీట్కి మధ్యలో 1 ఇంచ్ ఉండాలి. అది స్మాల్, మీడియం, లార్జ్ వాళ్ళకి అయితే ఎక్సెల్ వాళ్ళకి, XXL వాళ్ళకి, XXL వాళ్ళకి 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉండాలి. అప్పుడు మనకి స్ప్రెడ్కి మన చెస్ట్
ఇప్పుడు నేను 13 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ లోపల ఆ గ్యాప్ అనేది ప్లీట్స్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా, ఉండదా? ప్లేట్స్ తీసుకున్నా బట్టి ఏముంది, నువ్వు ఎన్ని ప్లేట్స్ తీసుకున్నా 1 ఇంచే ఉండాలి, అన్ని ప్లేట్కి సమానంగా ఉండాలి. ఓకే.